నా పేరు కే అంజిరెడ్డి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అమ్మగారు కాలం చేసి ఉండే మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయించడానికని వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వాస్తవంగా అనుకున్నది ఏంటంటే ఇది అనాథాశ్రయాలు అనుకున్నాం. మామూలుగా ఈ పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ కోసం ముసలి వాళ్ళ కోసం పెట్టింది అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఉన్నది మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నారు. మొత్తం మాకు ఒక ఫ్లోర్ తీసుకెళ్ళి చూపించారు. కానీ వాళ్ళు నిజంగానే మతి స్థిమితం లేరు. వాళ్ళకి టయానికి ఫుడ్ పెట్టడం, యాక్టివ్గా ఉన్న వాళ్ళు పని చేపిస్తుంటే పని చేయించడం, మళ్ళీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి గుర్తొచ్చిన తర్వాత గత పాతదన్నీ జ్ఞాపకాలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి దగ్గరికి పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నారంట. అట్లా కూడా ఒక 3000 మంది వరకు ఇప్పటివరకు పంపించారు. రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక అకేషన్ మీద, అంటే బర్త్డేల గురించి అయినా లేకపోతే పెళ్లి రోజు వాటి గురించి ఎవరికి తోచినంత వాళ్ళు ఇక్కడ ఇచ్చేసి వెళ్తున్నారు. ఇది బాగా ఉంది, మంచిగా ఉంది. ఇది దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.